న్యూస్ నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 3 ఏళ్ల క్రితం నిర్మాణం పూర్తయి శిథిలాదశకు చేరుకున్న ఇళ్ల మరమ్మతులకు సర్కార్ నిధులు విడుదల చేసింది. త్వరలో టెండర్లు పిలిచి మరమ్మతులు చేపట్టనున్నారు. మరమ్మతులు పూర్తయ్యాక లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులకు పంపిణీ చేయనున్నారు. నిజామాబాద్ జిల్లాలో గత ప్రభుత్వం 15,304 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది. అయితే టెండర్లు పూర్తయి పనులు ప్రారంభించింది మాత్రం 8,440 ఇళ్లు మాత్రమే. ఇందులో 7,080 ఇళ్లు పూర్తి కాగా 70% ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో 396 ఇళ్లు నిర్మించి వదిలేశారు. 3.5 ఏళ్ల క్రితం పూర్తయిన ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా వృధాగా వదిలేయడంతో ఆ ఇళ్లలో సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. మరమ్మతులకు 1,50,00,000 వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మరమ్మతులు చేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో త్వరితగతిన పనులు చేసి అర్హులైన నిరుపేదలకు ఇళ్లను పంపిణీ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దాదాపు నిజామాబాద్ నగరంలో 40,000 మంది కిరాయిదారులు ఉన్నారు అని చెప్పేసి సర్కారే లెక్కలు తేల్చి చెప్పడం జరిగింది. వారి గురించే మేము డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ డబుల్ బెడ్రూమ్ నిర్మించి దాదాపు 7-8 సంవత్సరాలు కావస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా పంచిన పాపన పోలేదు. జిల్లాల్లోని 6 నియోజకవర్గాల్లో 15,000 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 7,080 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. పంపిణీ చేయగా మిగిలిన ఇళ్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. అయితే నివాసయోగ్యానికి అనుకూలంగా లేవని అధికారులు చెప్పడంతో మరమ్మతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. త్వరలో మరమ్మతులు పూర్తి చేసి పేదలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది. అర్హుల ఎంపిక మరోసారి చేపట్టాలని, గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన అర్హుల జాబితా తప్పులు తడకగా ఉందని స్థానిక ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే డబుల్ బెడ్రూమ్ రూములు కట్టి పేదవాళ్ళకి ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ కట్టేసి ఆకతాయిలకు అడ్డగా మారింది అది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్నా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇస్తారన్నారు. దసరా అప్పుడు ఇస్తాము మేము అని చెప్పారు, కానీ ఇప్పుడు వరకు వాళ్ళు కూడా ఏం సపోర్ట్ చేస్తలేరు. 3.5 ఏళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసిన డబుల్ ఇళ్లు పేదలకు పంపిణీ చేయడంలో చేసిన నిర్లక్ష్యం కారణంగా సర్కారుపై అదనపు భారం పడి ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. ఇప్పటికైనా మరమ్మతులు పూర్తి చేసి త్వరితగతిన పేదలకు పంపిణీ చేయాలని ఇందూరు వాసులు కోరుతున్నారు.